కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మిన ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలులో నిర్వహిస్తున్న నరేడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. నరేడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు, తిరుపతిరావు గారు, వేదిక పైనున్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, నరేడ్కో సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని